ఇకపోతే రెండవ సిద్ధాంతం జన్మ పునర్జన్మ సిద్ధాంతము. ఇప్పుడు నేను అంబర్పేటలో ఇంట్లో బయలుదేరాను, ఇక్కడ స్టూడియోకి వచ్చాను. ఈ స్టూడియోకి రావడం అంటే ఏంటంటే నేను ఈ స్టూడియోలో ఇప్పుడు జన్మ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఈ స్టూడియోలో ఉన్నాను. ఇంతకుముందు మా ఇంట్లో ఉన్నాను అంబర్పేటలో, ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ జన్మ తీసుకున్నాను అర్థం. ఇక్కడ కనబడుతున్నాను, ఇక్కడ వ్యక్తం అవుతున్నాను. ఇప్పుడు అక్కడ లేని ఇక్కడ ఉన్నాను, ఇక్కడ జన్మ తీసుకున్నాను నేను. ఇంకో గంట తర్వాత రికార్డింగ్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, మళ్ళీ ఇంటికి వెళ్తాను, అక్కడ మళ్ళీ ఉంటాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాను. ఎల్లుండి మళ్ళీ వస్తాను ఇక్కడికి నేను. ప్రతిసారి ఈ రూమ్లోకి రావడం, ఈ రూమ్లో జన్మ తీసుకోవడం నేను. ఇప్పుడు ఈ కుర్చీలో కూర్చున్నాను, ఆత్మ ఏం చేస్తుంది? ఈ శరీరంలో వచ్చి కూర్చుంటుంది, అది జన్మ. బయటికి వెళ్ళిపోతే చచ్చిపోయాడు, మళ్ళీ వస్తుంది. ఈ జన్మ పునర్జన్మ రావడం మళ్ళీ వస్తూనే ఉండడము, దాని పేరు జన్మ పునర్జన్మ సిద్ధాంతం. బర్త్ అండ్ రీబర్త్ ప్రిన్సిపల్ ఎప్పుడు ఉంటుంది. రీబర్త్ నేను పిఎంసి ఆఫీస్కి ఎప్పుడు వస్తూనే ఉంటాను, స్టూడియోకి. ఇంకా ఎన్నిసార్లు రావాలో పిఎంసి ఆఫీస్కి నేను వస్తూనే ఉంటాను. కారణం లేకుండా రాము కదా, కారణంతోనే వస్తాం కదా. ఇక్కడ పని ఉంది బట్టి ఇక్కడికి వస్తాము, ఈ పని ఇక్కడే చేయగలం కనుక ఇక్కడికి వస్తాము. ఇక్కడ రావడం పేరు బర్త్, మళ్ళీ మళ్ళీ రావడం పేరు రీబర్త్, జన్మ పునర్జన్మ. అలా పునర్జన్మలు వస్తూనే ఉంటాయి. ఈ జన్మల గురించి పునర్జన్మల గురించి తెలుసుకుందాం భగవద్గీతలో. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేతం పరంతప. అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తామయ్యా ఈ శరీరంలోకి, నాకు అవన్నీ తెలుసు, నీకేమీ తెలియదు అన్నాడు. అంతే. నీకు నీ జన్మల గురించి తెలియదు, నాకు తెలుసు అని చెప్పాడు. అంటే రెండవ సిద్ధాంతం దగ్గరికి వచ్చాడు. మొట్టమొదటి ఆత్మ సిద్ధాంతం, ఇప్పుడు రెండవ సిద్ధాంతం వచ్చాడు, జన్మల గురించి వచ్చాడు ఆయన. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. నీ మొట్టమొదటి జన్మ అనుకుంటున్నావా నువ్వు? కాదు కాదు కాదు. నాది ఒకటే జన్మ అనుకుంటావు? కాదు కాదు కాదు. నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాము. నీ జన్మలు నా జన్మలు అన్నీ నాకు తెలుసు, నీకేమీ తెలియదు. నువ్వు ఇంకా తెలుసుకోవడానికి ఇష్టపడలేదు, నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు ఇప్పటిదాకా. నువ్వు నేను చేశాను, చిన్నప్పటి నుంచే చేశాను నేను. కృష్ణుడు 4 ఏళ్ల వయసు నుంచే ధ్యానంలో కూర్చున్నాడు సందీపుడి దగ్గర. అర్జునుడు ద్రోణుడి దగ్గర చేరాడు, కృష్ణుడు సందీపుడి దగ్గర చేరాడు. ఎవరు నువ్వు ఎక్కడ ఏ గురువు దగ్గర అయితే ఆ విద్య వస్తుంది. ద్రోణుడి దగ్గర విలు విద్య నేర్చుకున్నావు, నేను సందీపుడి దగ్గర ఆత్మవిద్య నేర్చుకున్నాను. నువ్వు అక్కడికి పోయావు, అది వచ్చింది. నేను ఇక్కడికి పోయినా నాకు ఇది వచ్చింది. నువ్వు స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి వెళ్తే ఎకనామిక్స్ నేర్చుకుంటావు, స్కూల్ ఆఫ్ స్పిరిచువాలిటీ వెళ్తే స్పిరిచువాలిటీ నేర్చుకుంటావు, స్కూల్ ఆఫ్ వార్ఫేర్ తీసుకుంటే యుద్ధం చేయడం నేర్చుకుంటావు, స్కూల్ ఆఫ్ మ్యూజిక్ వెళ్తే సంగీతం నేర్చుకుంటావు. అది నీ ఇష్టం. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నతం వేత పరంతప. నువ్వు నేను ఎన్నో జన్మలు తీసుకున్నాను ఆయన, లెక్కలేదు జన్మలకి. ఎన్నిసార్లు వచ్చాను నేను పిఎంసి ఆఫీస్కి? ఎన్నోసార్లు వచ్చాను, ఇంకెన్నిసార్లు వస్తాను? ఎన్నోసార్లు వస్తాను. ప్రతిసారి ఏదో సాధించడం కోసం వస్తాను, సాధిస్తాను. ఈ రెండవ సిద్ధాంతం పేరే జన్మ పునర్జన్మ సిద్ధాంతము. అది తెలుసుకోవాలి. ఓహో, నేను ఎన్నోసార్లు వచ్చానా భూలోకానికి, నేను ఎన్నోసార్లు తల్లిదండ్రులు ఎంచుకున్నానా, ఎన్నోసార్లు మాతృగర్భంలో ప్రవేశించానా? ఓహో, అదా సంగతి. ఇది మొట్టమొదటిసారి కాదా నా భూలోక ప్రయాణము? ఎన్నోసార్లు వచ్చాను. రైట్, యూ హ్యావ్ కమ్.
బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఇంకో చోట చెప్తాడు బహూనాం జన్మనాం అంతే, ఎన్నో జన్మల తర్వాత జ్ఞానవాన్, ఒకనొక మనిషి జ్ఞానవంతుడు అవుతాడు. వెంటనే జ్ఞాని కాడు, మొట్టమొదటి రాగానే జన్మలోని కాడు, ఒక 400 జన్మలు అయిపోవాలి. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఆ చివరి జన్మలో వాడు జ్ఞాని అవుతాడు, మొట్టమొదటి రాగానే జ్ఞాని కాడు. వాడు శరీర జ్ఞానంలోనే ఉండిపోతాడు, కానీ ఆత్మజ్ఞానంలో రాడు వాడు. కానీ ఎన్నో జన్మల తర్వాత క్రమేపీ ఆత్మజ్ఞానంలోకి వస్తాడు. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే, తనని తాను తెలుసుకుంటాడు. మాం అంటే ఇన్వర్టెడ్ కామర్స్లో కృష్ణుడు అని కాదు. ఎన్నో జన్మల తర్వాత ఒకనొక అజ్ఞాని ఒక జ్ఞాని తనని తాను తెలుసుకుంటాడు అని అర్థం అక్కడ. ఎన్నో జన్మల తర్వాత ఒకనొక ఆత్మ తన అజ్ఞానం నుంచి బయటపడి ఒకనొక జ్ఞానంలోకి ప్రవేశిస్తాడు అన్నది ఆ శ్లోకం అర్థం. తనని తాను తెలుసుకుంటాడని చెప్పేసి. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. మాం ఇన్ ఇన్వర్టెడ్ కామర్స్, అది భగవద్గీత యొక్క అర్థం. మాం అంటే అక్కడ కృష్ణుడు అని కాదు. యేసు ప్రభువు నేనే దారి అన్నప్పుడు నేను అంటే ఇన్వర్టెడ్ కామర్స్, నేను అంటే ఐ పదార్థం, అక్కడ జీసస్ అని కాదు లెక్క. నేను అనే పదార్థమే, అందులోంచి నువ్వు నీ నేనులోంచే నువ్వు బయటకు వస్తావని చెప్పేసి. సో రెండవ సిద్ధాంతం అయిపోయింది, జన్మ పునర్జన్మ సిద్ధాంతం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది కర్మఫల సిద్ధాంతం. ప్రతి జన్మలోనే ఏం చేస్తావు? ఏవో కర్మలు చేస్తావు, ఏదో తింటావు, ఏదో తాగుతావు. బాగా పట్టించావనుకో, ఆల్కహాల్, విస్కీ, బ్రాండీ బాగా దట్టంగా పట్టించావనుకో, అదొక కర్మ. దాని కర్మ ఫలం అనుభవిస్తావు. అడ్డంగా పడుకుంటావు వచ్చే రోజంతా, అందరూ నేను తొక్కిపోతుంటారు. పొద్దున్న లేచి నేను ఎందుకు అందరూ నన్ను తొక్కారు అనుకుంటావు. నువ్వు అడ్డంగా పడుకున్నావు. నేను ఎందుకు అలా పడుకోవాల్సి వచ్చింది, నువ్వు తాగావోయ్. తాగినవాడు అడ్డంగా పడుకోలేదు, తాగినవాడు అడ్డంగా పడుకున్నాడు. పడుకున్నవాడిని అందరూ తొక్కిపోయారు. పడని వాడిని ఏం తొక్కుతారు? నువ్వు ఆ కర్మ చేసావో, కర్మఫలం అనుభవించావు. ప్రతి జన్మలోనే ఎన్నో కర్మలు ఉంటాయి, చేస్తాం. ఎన్నో కర్మలు చేయం. చేసిన దానికి చేసిన ఫలితం అనుభవిస్తాం, చేయని దానికి చేయని ఫలితం అనుభవిస్తాం. ధ్యానం చేయము, చేయని దాని ఫలితం దాన్ని అనుభవిస్తావు. ధ్యానం చేసిన దాని ఫలితం నువ్వు అనుభవిస్తావు. నువ్వు చేసిన పెద్దానికి చేయని పెద్దానికి నువ్వు ఫలితం అనుభవించాల్సిందే. నాకు ఫ్రెంచ్ రాదు, సంస్కృతం రాదు. ఎందుకు రాదు నాకు? నేను చేయలేదు, నేర్చుకోలేదు సంస్కృతం. తెలుగు నేర్చుకున్నాను, కొద్దిగా హిందీ నేర్చుకున్నాను, ఇంగ్లీష్ వచ్చు. నువ్వు అది చేసేవో అది వచ్చింది. నువ్వు అది నీకు తమిళ్ రాదు కదా. నాకు తమిళ్ రాదు, కన్నడ రాదు, మలయాళం రాదు. నువ్వు నేర్చుకోలేదు, రాదు. నా సంగీతం వచ్చు, కాస్త నేర్చుకున్నాను. నేను క్రికెట్ వచ్చు, నాకు నేర్చుకున్నాను. ఫుట్బాల్ రాదు నాకు, ఎప్పుడు ఫుట్బాల్ ఆడలేదు. ఆ పరిగెత్తడం కష్టం నాకు. నువ్వు ఏ కర్మలు చేస్తావో వాటి ఫలాన్ని అనుభవిస్తున్నావు. ఏ కర్మలు చేయడం లేదో దాని ఫలాన్ని అనుభవిస్తున్నావు. కర్మఫల సిద్ధాంతము, ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. నీ కర్మలు నువ్వు అనుభవించాల్సిందే. నువ్వు ఒకరిని చంపావు, పోలీసులు వచ్చి పట్టుకుంటారు కదా. ఎందుకు పట్టుకోరు? వాళ్ళు ఎందుకు పట్టుకున్నారు? నిన్ను పట్టుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకు వచ్చింది? నువ్వు చంపావు, ఎవరినో మర్డర్ చేశావు. నీ మొగుడిని, నీ పెళ్ళాన్ని మర్డర్ చేశావు. ఎక్కడ తప్పించుకుంటావు? పట్టుకుంటారు, జైల్లో పడేస్తారు. నువ్వు ఆ జైల్లో మంచిగా ఉన్నావు అనుకో, మళ్ళీ జైలు నుంచి తొందరగానే విడుదల చేస్తావు. అది కూడా కర్మఫలమే.
20 ఏళ్ళు జైల్లో ఉండవలసింది నువ్వు 10 ఏళ్ళకే బయటకు వస్తావు. ఎందుకంటే అక్కడ అంతే మంచి పని చేసావు నువ్వు. మరి దాని ఫలితం నువ్వు అనుభవిస్తావు. నువ్వు చేసే చెడు నువ్వు అనుభవించవలసిందే, నువ్వు చేడే మంచి నువ్వు అనుభవించవలసిందే. ఎవరికి వారే కర్మే తీరే. నీ కర్మలకు నువ్వు బాధ్యుడివి, నా కర్మలకు నేను బాధ్యుడిని. నువ్వు చేసే కర్మలకు నేను బాధ్యుడిని కాదు, నేను చేసే కర్మలకు నువ్వు బాధ్యుడివి కావు. నువ్వు ఏం చేస్తావో చేయి నాయన అన్నాడు కృష్ణుడు అర్జునుడితో. నువ్వు బాణం తీసి మళ్ళీ యుద్ధం చేస్తావా లేదా ఇంటికి వెళ్తావా నీ ఇష్టం. నువ్వు యుద్ధం చేస్తే ఒక విధమైన ఫలితం కర్మఫలం పొందుతావు, యుద్ధం వదిలిపెట్టేసి ఇంటికి పోతే ఇంకో విధమైన కర్మఫలం పొందుతావు నువ్వు గ్యారంటీగా. యుద్ధం చేస్తావా లేదా తోక ముడుచుకొని ఇంటికి పోతావా నీ ఇష్టం. యుద్ధం చేస్తే మళ్ళీ 2 పదాలు ఉంటాయి. ఒకసారి నువ్వు చనిపోవచ్చు లేదా వాడిని నువ్వు చంపవచ్చు. నువ్వు చనిపోతే నువ్వేమవుతుంది, నువ్వు స్వర్గానికి వెళ్తావని చెప్పాడు యుద్ధంలో చనిపోతే. యుద్ధంలో విజయుడు అనుకో, ఇదంతా రాజ్యం అంతా నీదవుతున్నాను.